ఎట్లా ఉందో చూడు దోపిడీ. అలా అయితే థియేటర్లు ఖాళీ అవుతాయి. టికెట్ స్నాక్స్ ధరలపై సుప్రీంకోర్టు సీరియస్. నీళ్ళ బాటిల్కు 100 రూపాయల. ఏమన్నా లజ్జసిగ్గు ఉన్న అదులా? అబ్బా అబ్బా అబ్బా. నీళ్ళ బాటిల్కు 100 రూపాయలు, కాఫీకి 700 వసూలు. వాయ్యా వాయ్యా వాయ్యా. ఇక చూడండి, కాఫీకి 700. సినిమాలలో పోయి ఇక ఉంటారుగా, ఇంటర్వ్యూలకు బయటకు వస్తారుగా, ఇక వీళ్ళ అంగు వీళ్ళ ఆదును చూసి ఇక వాళ్ళు ఎంత పెట్టినా తింటారు, ఎంత పెట్టినా తాగుతారు, ఎంత పెట్టినా మాకు ఎదురు మళ్ళరు అని అడ్డగోలుగా రేట్లు పెంచిడట. ఎక్కడ? సినిమా థియేటర్లల్లో. మూవీ టికెట్తో పాటు థియేటర్లలో తినుబండారాల ధరలు భారీగా పెరగడంపై సుప్రీంకోర్టు సైతం ఆందోళన వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఒక సినిమాకి 1500 నుంచి 2000 వరకు ఖర్చు అవుతుంది. ధరలను నియంత్రించలేకపోతే సినిమా హాళ్ళు త్వరలోనే ఖాళీగా మారే ప్రమాదం ఉంది అని కోర్టు పేర్కొంది. కర్ణాటకలో మూవీ టికెట్ ధరను 200కు పరిమితం చేయడంపై మల్టీప్లెక్స్ అసోసియేషన్ సుప్రీంకోర్టును ఆశ్రయించగా ఈ విధంగా స్పందించింది. మల్టీప్లెక్స్లు సినిమా టికెట్లతో పాటు ఆహారం పానీయాలకు వసూలు చేస్తున్న అధిక ధరలపై సుప్రీంకోర్టు సోమవారం ఆందోళన వ్యక్తం చేసింది. ప్రేక్షకులు థియేటర్లను సందర్శించడం కొనసాగించడానికి ధరలను సహేతుకంగా ఉంచాలని పేర్కొంది. ఒక్క నీళ్ల బాటిల్కు 100, కాఫీకి 700 వసూలు చేస్తారా? కర్ణాటక హైకోర్టు విధించిన కొన్ని షరతులను సవాలు చేస్తూ మల్టీప్లెక్స్ టికెట్ల ధరలను 200కి పరిమితం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని నిలిపివేస్తూ మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఇతరులు దాఖలు చేసిన పిటిషన్లను జస్టిస్ విక్రమ్నాథ్ మరియు జస్టిస్ సందీప్ మెహతాతో కూడిన ధర్మాసనం విచారించింది. విచారణ సందర్భంగా జస్టిస్ నాథ్ మల్టీప్లెక్స్లలో అమ్మకపు వస్తువుల అధిక ధరలపై వ్యాఖ్యానించారు. మీరు వాటర్ బాటిల్కు 100 రూపాయలు, కాఫీకి 700 రూపాయలు వసూలు చేస్తారు అని ఆయన చెప్పినట్లు లైవ్లో పేర్కొంది. రేట్లను నిర్ణయించాలి. సినిమా రేట్లు తగ్గుతున్న కొద్దీ ప్రజలు వచ్చి ఆనందించడానికి మరింత సహేతుకంగా చేయండి, లేకుంటే సినిమా హాళ్ళు ఖాళీగా ఉంటాయి అని ఇక ఈ రకంగా సుప్రీంకోర్టు కూడా చెప్పుకొచ్చిందట. నీ దండం పెట్టి అదేందిరా అంటే మరి అండనే అద్దుకొని తింటారా, లేకపోతే ఏమైనా భయపడి తక్కువ చేస్తారా? చూద్దాం రేపు. ప్రభుత్వ సలహాదారుగా పి సుదర్శన్ రెడ్డి బాధ్యతలు. ఇక ఈ కోలియాకు మంత్రి పదవి కావాలని కలవరించి నాకు బుగ్గకారు కావాలో అని ఈ కోలియాగా ఎనితీల తారాడింది. కానీ ఆఖరికి వస్తారకల్లా జర్ర జైసు అని చిన్నగా ఇక ప్రభుత్వ సలహాదారుగా తీసుకొచ్చిర్రు, బాధ్యత చేపట్టిర్రు. తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా పి సుదర్శన్ రెడ్డి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ప్రభుత్వం సుదర్శన్ రెడ్డికి సచివాలయం గ్రౌండ్ ఫ్లోర్లో ఛాంబర్ కేటాయించింది. తన ఛాంబర్లో వేద పండితుల ఆశీర్వచనాల మధ్య కుటుంబ సభ్యులు, అధికారుల సమక్షంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సహా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు సుదర్శన్ రెడ్డికి అభినందనలు తెలిపారు. అలాగే నూతనంగా బాధ్యతలు స్వీకరించిన సుదర్శన్ రెడ్డి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ హృదయపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. సెక్రటేరియట్లోని వారి కార్యాలయంలో పుష్పగుచ్చం అందించి అభినందనలు తెలియజేశారు. మొత్తానికి ప్రభుత్వ సలహాదారుగా కోల్యాగా బాధ్యత చేపట్టింది ఎవరు? సుదర్శన్ రెడ్డి. రాష్ట్ర ఖజానాకు కాసుల గలగల. జీఎస్టీ వసూళ్లలో తెలంగాణ ముందంజ, 10% వృద్ధి, దేశంలోనే టాప్ 2nd స్టేట్గా రికార్డు. సవరించిన వస్తు సేవల పన్ను రేట్ల కారణంగా వస్తువుల ధరలు దిగివచ్చాయి. కొన్ని వస్తువులపై జీఎస్టీని పూర్తిగా తొలగించగా మరికొన్నింటి స్లాబులు తగ్గించారు. అయితే దీనివల్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు పన్నులు తగ్గుతాయని, నష్టాలు కూడా వచ్చే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేశారు. అయితే
జిఎస్టీ పన్ను రేట్లు తగ్గినా వసూళ్లు మాత్రం తగ్గట్లేదు. జిఎస్టీ రేట్ల హేతుబద్ధీకరణ వల్ల లబ్ధి పొందిన అతిపెద్ద రాష్ట్రాలలో తెలంగాణ ఒకటిగా నిలిచింది. తాజా ఎకోరాప్ నివేదిక ప్రకారం జిఎస్టీ వసూళ్లలో అనూహ్య వృద్ధిని నమోదు చేసి దేశంలోనే 2వ స్థానం దక్కించుకుంది. జిఎస్టీ రేట్ల పునర్వ్యవస్థీకరణ తర్వాత ఆదాయంలో 7% నష్టాన్ని అంచనా వేసిన తెలంగాణ రాష్ట్రం దానికి భిన్నంగా 10% వృద్ధిని నమోదు చేసింది. మొత్తానికి కాసుల గలగల ఉరుకుల పెడుతుంది అట. 10th విద్యార్థులకు బండి సంజయ్ నజరానా. ప్రభుత్వ స్కూళ్లలో చదువుకునే 12,000 మంది విద్యార్థులకు మోదీ గిఫ్ట్ పేరుతో ఎగ్జామ్ ఫీజును చెల్లిస్తానని ప్రకటన. ఆయా జిల్లాల కలెక్టర్లకు లేఖ రాసిన బండి సంజయ్. కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతి చదువుకునే విద్యార్థులందరికీ కేంద్ర మంత్రి బండి సంజయ్ శుభవార్త తెలిపారు. ఈ ఏడాది 10th ఎగ్జామ్ ఫీజును పూర్తిగా చెల్లించేందుకు ముందుకొచ్చారు. ఈ మేరకు ఆయా జిల్లాల కలెక్టర్లకు కేంద్ర మంత్రి లేఖ రాశారు. కరీంనగర్ పార్లమెంటు పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో 12,292 మంది విద్యార్థులు 10వ తరగతి చదువుకుంటున్నారు. వీరిలో కరీంనగర్ జిల్లాలో 4,847, సిరిసిల్ల జిల్లాలో 4,059, సిద్దిపేట